హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. సో ఈరోజు మరి మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా ఈ ఉచిత కుట్లు మిషన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ముఖ్యంగా బీసీ మహిళలకు ఈ పథకం కింద ఆటోమేటిక్ కుట్లు మిషన్ పంపిణీ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నిర్ణయించారు. ఫ్రీ స్వేయింగ్ మెషిన్ స్కీమ్ 2026. సో మెషిన్స్ అయితే మనకి ఫ్రీగా పంపిణీ చేయబోతున్నారు. సో దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు అయితే చూసేయండి. సో అప్పుడే మీకు వీడియోలో ఉన్న మ్యాటర్ అయితే అర్థమవుతుంది. సో మరి ఎవరి అర్హులు ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్స్ ఇంటూ ది వీడియో. సో ఇక్కడ పథకానికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే నియోజకవర్గానికి 1000 చొప్పున కుట్టు మిషన్లను అర్హులైన మహిళలకు పంపిణీ చేస్తున్నారు. సో అలాగే బడ్జెట్ ఈ పథకం కోసం ప్రభుత్వం సుమారు 142 కోట్ల రూపాయలను వెచ్చిస్తోంది. మిషన్ ధర ఒక్కో కుట్టు మిషన్ విలువ దాదాపు 12,000 రూపాయల వరకు ఉంటుంది. సో మరి కావాల్సిన పత్రాలు, సో మరి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే సో ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి 5 ముఖ్యమైన డాక్యుమెంట్స్ అయితే అవసరం ఉంటాయి. సో మరి ఆ 5 ఏమేమి పత్రాలు అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఆధార్ కార్డు. సో ఆధార్ కార్డు కంపల్సరీగా అందరి దగ్గర ఉంటుంది. నెక్స్ట్ వన్ రేషన్ కార్డు. సో రేషన్ కార్డు కూడా అందరి ఇంట్లో ఉంటుంది. అలాగే కులం సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే ఆదాయ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో ఈ 5 పత్రాలను అయితే మీరు సిద్ధం చేసి పెట్టుకోండి. సో ఈ 5 పత్రాలు ఉంటే మీరు చక్కగా అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కులం సర్టిఫికేటు, ఆదాయ సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో మరి ఎలా అప్లై చేసుకోవాలి అంటే సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ప్రస్తుతానికి ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి జీవో విడుదల చేసింది. అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఇంకా ప్రారంభం కాలేదు. త్వరలోనే దరఖాస్తు తేదీలను మరియు అప్లికేషన్ ప్రాసెస్ వివరాలు ప్రభుత్వం ప్రకటిస్తానని తెలిపింది. సో మరి ఎవరికి వర్తిస్తుంది? సో ఎలిజిబిలిటీ ఎవరు అంటే ప్రస్తుతం అప్డేట్ ప్రకారం ఇది బీసీ మహిళలకు వర్తిస్తుంది. గతంలో ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీల కోసం కూడా ఇలాంటి పథకాలు ఉన్నాయి. ఇతర వర్గాల వారికి అప్డేట్ రాగానే ప్రభుత్వం తెలియజేస్తుంది. సో ఈ పథకానికి అర్హత ఉన్న ప్రతి మహిళలు పైన చెప్పిన డాక్యుమెంట్లను సిద్ధం చేసి పెట్టుకోండి. అప్లికేషన్ ప్రారంభం కాగానే మరిన్ని వివరాలతో మరో వీడియోలో కలుద్దాం. అలాగే ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే కుట్టు మిషన్ కుట్టే వారికి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి మంచి అప్డేట్స్, మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ సో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. సో అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను. మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.